హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు నెల్లూరు స్టైల్లో మినప్పప్పు పచ్చడి తయారీ విధానం తెలుసుకుందామండి. ఈ పచ్చడి చేతరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇదేమంత కష్టమైన రెసిపీ ఏం కాదు. మినప్పప్పు పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ మినప్పప్పు పచ్చడి చేసుకొని మెయిన్ ఒక తాటాకు చేపని అలా వేపుకొని తిన్నట్టయితే ఏ కూరనైనా, ఎంత రుచికరమైన కూరనైనా పక్కన పెట్టేసి ఈ మినప్పప్పు పచ్చడి తాటాకు చేప ముక్కతో గిన్నెడు అన్నాన్ని అవలీలగా తినేసేయచ్చండి. సరేనండి, ఇక రెసిపీలోకి వెళ్ళిపోతాము. మనకి మినప్పప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇది ఒక టీ గ్లాస్ అండి, చిన్న టీ గ్లాసు. ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. అలాగే ఇవి ఒక 15 ఎండుమిర్చి అండి. 15 ఎండుమిర్చి తీసుకోవాలి. ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండుని మనము ఇవన్నీ వేపుకునేలోపు ఈ చింతపండుని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఇలా వాటర్ పోసి బాగా అలా నానబెట్టుకున్నట్టయితే చాలా బాగా మెత్తగా నానిపోతుందండి. ఇప్పుడు ఈ సైజు ఆనియన్ తీసుకోండి. ఇలా పచ్చి కరివేపాకేనండి. ఈ కరివేపాకుని వేయించరాదు. ఇది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పచ్చి కరివేపాకుని మిక్సీలో వేసి తిప్పుకున్నట్టయితే పచ్చడి చాలా స్మెల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుందాము. పెట్టుకోండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చూడండి, ఇది టీ గ్లాస్ మినప్పప్పు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు పచ్చడికి ఈ పప్పులు వేగే దాంట్లోనేనండి మెయిన్ టేస్ట్ ఉంది. బాగా వేయించుకోవాలి. చూడండి, మినప్పప్పు ఇలా వేగితే సరిపోతుందండి. మినప్పప్పు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరీ మాడితే అంత బాగోదు. చూడండి, ఇలా వేయించుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, మినప్పప్పుని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కొంచెం లైట్ మంట మీద పెట్టి వేయించుకున్నట్టయితే మిరపకాయలు బాగా వేగి మన ముక్కుకి మంచి స్మెల్ వస్తాయండి. పెద్ద మంట పెట్టేస్తున్నామంటే మనకి ఎండుమిరపకాయలు పైన అయితే గబగబా వేగిపోతాయి కానివ్వండి, లోపల గింజలు వేగవు. మనకు పచ్చి వాసన వస్తుందండి. అందువల్ల కొద్దిగా మీడియం మంటలో పెట్టి ఈ మిరపకాయల్ని వేయించుకోండి. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ధనియాలని ఇప్పుడు ఈ ఎండుమిర్చిలో వేసుకోవాలి. ఇవి చిటమట అన్నాక ఆపేసి మిక్సీలో వేసుకోండి. ఈలోపు టమోటాలని బాగా కడిగి కట్ చేసుకోండి. ఇవి బాగా చల్లారనివ్వాలండి. చూడండి, మిరపకాయలు అయితే ఎంత బాగా వేగాయో. మరీ మాడకూడదు, మరీ వేగకుండా ఉండకూడదు. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి. చూడండి, మిరపకాయల్ని ఈ విధంగా వేపుకొని ఒక మిక్సీలో పెట్టుకోండి. మినప్పప్పు ఈ విధంగా వేయించుకోండి. చింతపండుని ఇలా నానబెట్టుకోండి. చూడండి, ఒక 7 టమోటాలని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ముక్కలు తీసుకోవాలండి. పెద్ద టమోటాలు అయితే 4 సరిపోతాయండి. ఇవి చాలా చిన్న టమోటాలు, అందువల్ల నేను 7 టమోటాలు తీసుకున్నాను. పెద్ద అయితే మీరు 4 తీసుకోండి, సరిపోతాయి. టమోటాలని ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఇదే బాండల్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ టమోటాలు మనకి బాగా మగ్గాలి కాబట్టి
1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కినాక కట్ చేసిన టమాటాలని వేసుకొని అలా మూత పెట్టేసేయండి, బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటాలని ఒకసారి అలా గరిటెతో తిప్పుకోండి. టమాటాలు బాగా త్వరగా మగ్గుతాయి. ఇంకొక నిమిషం పాటు అలా మూత పెట్టేసుకోవాలి. చూడండి, టమాటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మంటని కొంచెం మీడియం మంటలో పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్నాం కదండి చింతపండు. ఈ చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రాళ్ళుప్పు. ఈ రాళ్ళుప్పు అయితే పచ్చడికి చాలా బాగుంటుందండి. ముందుగా కొంచెము వేసుకోండి ఉప్పు. మనము మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత చాలకుంటే వేసుకోవచ్చు. ముందుగానే ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మనకి టేస్ట్ అది బాగోదండి. మనము చెక్ చేసుకొని ఉప్పుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా మగ్గనించి గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. చూడండి, టమోటా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 1 నిమిషం పాటు చల్లారనివ్వండి. ఈలోపు ఈ మిరపకాయల్ని, ఇది మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ అండి. కొంచెం వాటర్ని ఈ మిరపకాయల్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, మిరపకాయల్ని మనము ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న టమోటా గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా గుజ్జుని మరీ మెత్తగా పట్టేయకండి, కొంచెం బరగ్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చూడండి ఏమించి పెట్టుకున్నాం కదండి మినప్పప్పు. ఈ ప్రాసెస్లన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 రౌండ్ అలా తిప్పేసేయండి. ఎక్కువసేపు తిప్పినట్టయితే మినప్పప్పు మరీ మెత్తగా అయిపోతుంది. మినప్పప్పు పచ్చడి బాగోదు. మినప్పప్పుని యాడ్ చేసాం కదండి. ఇది పచ్చి కరివేపాకు. ఇది వేయించకూడదండి. ఈ మినప్పప్పు పచ్చడిలోకి కమ్మదనం, టేస్టు, రుచి అన్నీ ఈ కరివేపాకులోనే ఉంటాయండి. 1 రౌండ్ అలా తిప్పేసేయండి. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. మీరు తింటుంటే ఏ కూరని పక్కన పెట్టేసేయాల్సిందేనండి, అంత బాగుంటుంది పచ్చడి. చూడండి, మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయిందండి. మరీ మెత్తగా పట్టకూడదండి. మినప్పప్పు పచ్చడి అంటే కొంచెం లైట్గా పప్పుగా ఈ విధంగా ఉండాలి. అంతేనండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు లైట్గా పోపు పెట్టుకుందామండి, ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, మినపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ని ఇలా యాడ్ చేసుకొని స్పూన్తో అలా కలిపేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చిని తీసుకోండి. చూడండి, పోపు బాగా వేసుకోండి. కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇందులో కొంచెం ఇంగవని వేసుకోండి. అంతేనండి. గ్యాస్ ఆఫ్ చేసి ఈ కాగిన పోపుని ఇందులో యాడ్ చేసుకోండి. అంతేనండి, నెల్లూరు స్టైల్ మినప్పప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి. ఓకేనండి, బాయ్ బాయ్.